ఈ సీజన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు సమీకరణాలు మ్యాచ్కు మారుతూ మరింత ఆసక్తిని పెంచుతుంది. మొదట్లో టీమిండియా, ఆస్ట్రేలియా ఈ రేసులో హాట్ ఫేవరెట్ గా ఉండగా తాజాగా తాము తక్కువేమీ కాదంటూ మరో టీం పోటీలోకి దూసుకొచ్చింది. ఆ వివరాలు చూసుకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ పై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. మొన్నటి వరకు టీమిండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లు రేసులో ఉండేవి. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్టులో దారుణ ఓటమి కారణంగా కివీస్ జట్టు ఈ రేసు నుండి వైదొలిగింది. అదే సమయంలో కివీస్ ని క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక జట్టు సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో లంక పరిస్థితి కూడా డబ్ల్యూటీసీ రేసులో క్లిష్టంగా మారింది. ఇప్పుడు అటు టీమిండియాకి గానీ ఇటు ఆసీస్ జట్టుకు గానీ టెన్షన్ పెడుతున్న జట్టు ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఆఫ్రికా జట్టే. సౌత్ ఆఫ్రికా తాజాగా సాధించిన ఈ విజయం కారణంగా ఒక్కసారిగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెద్ద మార్పు జరిగింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 పాయింట్ల పట్టికలో భారత జట్టు 61.11 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న ఆసీస్ ని కిందకు నెట్టి సఫారీలు 59.26 పాయింట్లు కలిగి ఉండడంతో రెండో స్థానంకి ఎగబాకారు. ఇక మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు 57.69 పాయింట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే సౌత్ ఆఫ్రికా తదుపరి ఆడబోయే 3 మ్యాచ్ల్లో ఒకటి లంకతో కాగా మిగిలిన 2 పాకిస్తాన్తో. కాబట్టి ఈ 3 మ్యాచ్ల్లో వారు ఓడిపోవడం అనేది జరగని విషయం. చెప్పాలంటే కనీసం 2 మ్యాచ్లైనా సౌత్ ఆఫ్రికా సులభంగా గెలుస్తుంది. ఒకవేళ 2 మ్యాచ్లు గెలిస్తే 61.11 పాయింట్స్ ని, అదే 3 గెలిస్తే 69.44 పాయింట్స్ ని ఆ జట్టు అత్యధికంగా సాధించగలుగుతుంది. అలా ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా రేసులోకి రావడంతో టీమిండియా, ఆసీస్లలో ఒక జట్టుకి డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్లే ఛాన్సులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న బీజీటీ సిరీస్ ఫలితం ఆధారంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్లే ఒక జట్టుపై క్లారిటీ వచ్చేస్తుంది. టీమిండియా కోసం మాట్లాడుకుంటే మిగిలిన 4 టెస్టుల్లో 3 ఆస్ట్రేలియాను ఓడిస్తే భారత్ ఈ సీజన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడం ఖాయం. అదే సమయంలో ఆసీస్ ని ఫైనల్ కి రానివ్వకుండా చేయొచ్చు గాని ఇది అంత ఈజీ కాదు. మరోవైపు ఒకవేళ ఆస్ట్రేలియా ఈ బీజీటీ సిరీస్ లో కేవలం 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ కోల్పోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వారు చివరగా శ్రీలంకతో 2 టెస్టు మ్యాచ్లు ఆడతారు. అందులో ఆసీస్ తప్పక గెలిచి తీరుతుంది. కాబట్టి వారు అత్యధికంగా 60.52 పీసీటీ సాధిస్తారు. ఈ పరిస్థితుల్లో టీమిండియా పీసీటీ 58.77గా ఉంటుంది. కాబట్టి ఇండియా ఫైనల్ కి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆసీస్ ని దిగమించాలి అంటే మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తప్పక 3 విజయాలు, 1 మ్యాచ్ డ్రా అవసరం. అలా అయితే మన పీసీటీ 60.52కి చేరుతుంది. ఇక ఆసీస్ 57.01 కంటే ఎక్కువ పీసీటీ సాధించలేదు. ఎటు చూసుకున్నా సౌత్ ఆఫ్రికాకి ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమయ్యేలా ఉంది. దరిద్రం బాగోక 2 మ్యాచ్ల్లో ఓడిపోతే అప్పుడు వీరు ఈ రేసు నుండి వైదొలక్క తప్పదు. ఇక మిగిలిన మరో బెర్త్ కోసం టీమిండియా, ఆసీస్ మధ్యే పోటీ అంతా. అలా సౌత్ ఆఫ్రికా వల్ల అటు ఆస్ట్రేలియాకి ఇటు టీమిండియాకి కొత్త తలనొప్పి మొదలైంది. మరి ఇన్ని చిక్కుముడులు దాటుకుని ఏ 2 జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరుకుంటాయి అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.